నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు గణేష్ మందాడి, రిలేషన్‌షిప్ కోచ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవుతున్నాం అనుకునేటప్పుడు, హ్మ్. ముఖ్యంగా పెళ్లిలోకి వెళ్తున్నాం అనుకునేటప్పుడు, హ్మ్. వాళ్ళ రిలేషన్‌షిప్‌కి సంబంధించి ముందే కొన్ని ఊహించుకొని, అంటే హ్మ్. వాళ్ళ డ్రీమ్ వరల్డ్స్‌ని ఫిక్స్ హ్మ్. చేసుకొని ఉండాలి హ్మ్. అంటారా? ఊహించుకోవడంలో తప్పు లేదండి. ఊహలతోటే మాత్రం ఆ బంధంలో దిగకూడదు. క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. యాహ్! అంటే క్లియర్ విజన్ ఉండాలండి. విజన్ అంటే ఒక టాంజిబుల్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మ్యారేజెస్ అన్నీ కూడా సార్, డ్రీమ్స్ ఆర్ నాట్ విజన్. డ్రీమ్స్ ఆర్ విజన్స్ అండి. బట్ దే హాస్ టు బి సపోర్టెడ్ అండ్ బ్యాక్డ్ విత్ క్లారిటీ. హ్మ్. లేకుంటే నేను చందమామ మీదకి ఎక్కాలని ఉంటుంది. బట్ దానికి ఏం బేస్ ఉంది? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, ఎఫర్ట్స్ అండ్ అదర్ థింగ్స్. డ్రీమ్స్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ ఆల్ గ్రేట్ అచీవ్‌మెంట్స్. నేను నమ్ముతానండి. నా ఫస్ట్ బుక్ 'యువర్ లైఫ్' గ్రాడ్యుయేషన్ బుక్‌లో నాకు వన్ ఆఫ్ ద ఫేమస్ కోట్, ద మోస్ట్ క్లోజ్‌లీ కనెక్టెడ్. ఈ రోజులో ఏదైనా బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్స్ అన్నీ కూడా ఒక డ్రీమ్స్ తోటే అయినాయి. బట్ దట్ అప్లైస్ టు కెరియర్ అండి. నాట్ ఫర్ మ్యారీడ్ రిలేషన్‌షిప్. హ్మ్. కెరియర్‌లో ఏంటంటే దే హావ్ ఇనఫ్ టైమ్ అండ్ స్పేస్ టు డూ. ఒక 10 ఇయర్స్ పట్టొచ్చు, 20 ఇయర్స్ పట్టొచ్చు, 30 ఇయర్స్ పట్టొచ్చు. ఇలాన్ మాస్క్ తనేం ప్లాన్ చేశాడని మార్స్ పైన హి ఈస్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఒక టూరింగ్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేయడానికి. ల్యాండ్ నుంచి వెళ్ళేసి మార్స్ మీదకెళ్ళి మళ్ళీ రిటర్న్ విజిట్ చేయడానికి హి హాస్ ఎ వెరీ లైక్ వైల్డెస్ట్ డ్రీమ్ తనకి. హ్మ్. తను ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాడు. హ్మ్. బట్ తనకి ఎంత టైం పడుతుంది? ఈ అనౌన్స్డ్ ఇట్ లైక్ డికేడ్ ఎగో. ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైమ్. కానీ పెళ్ళికి అలాంటి డ్రీమ్స్ ఉండకూడదండి. పెళ్ళికి కావాల్సింది క్లారిటీ. కెరీర్‌కి కావాల్సింది డ్రీమ్స్. ఒకవేళ డ్రీమ్స్‌లో కొంచెం అవకతవకలైన కెరియర్ గోల్స్‌లో ఏమైనా ఇటటైనా ఎంతో కొంత సాధించినా ఆ దిశగా ఎంతో కొంత సాధించినా కూడా ఒక ఫుల్‌ఫిల్‌మెంట్, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మ్యారేజ్ అలా కాదండి. మ్యారేజ్ హాస్ ఎ వెరీ లిమిటెడ్. ఇప్పుడు 25, 30 మధ్యలో పెళ్లిళ్ళు చేసుకోవాల్సిందే. దే కాంట్ లివ్ ఇన్ ద డ్రీమ్స్. ఆ డ్రీమ్‌తో కూడి అక్కడే అయిపోకూడదు వాళ్ళు. సో, క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. పెళ్లి అంటే ఏంటి? వాట్ ఈస్ దర్ మీనింగ్ అబౌట్ రిలేషన్‌షిప్? ఎలా ఉండాలి? పెళ్లి ఎలా ఉండాలి? దే షుడ్ హావ్ ఎ క్లారిటీ. హ్మ్. అంటే లైఫ్ పార్ట్నర్‌లతో కావాల్సిన అలైన్‌మెంట్ ఎలా ఉండాలి? వాళ్ళ కెరీర్ అలైన్‌మెంట్ ఎలా ఉండాలి? వాళ్ళ ఫినాన్షియల్స్ ఎలా ఉండాలి? ఫినాన్షియల్ అలైన్‌మెంట్ ఎలా ఉండాలి? వాళ్ళ పేరెంటింగ్ పైన వాళ్ళకి అలైన్‌మెంట్ ఏంటి? స్పిరిచువాలిటీ పైన ఏంటి? హౌ దే మేనేజ్ దేర్ స్పిరిచువల్ లైఫ్? హౌ దే మేనేజ్ దేర్ ప్రైవేట్ స్పేస్? హౌ దే మేనేజ్ దేర్ కెరియర్స్? ఇద్దరు ఎలా చేస్తారు? వీటన్నిటిపైన అలైన్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పెళ్ళికి. ఓన్లీ ఊహలు, ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రము వీటితో మాత్రమే ముందుకెళ్ళకూడదు. ఓకే. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాలి. బట్ వెన్ యూ సే ఓన్లీ డ్రీమ్స్ ఇట్ విల్ బికమ్ ఇల్యూషన్ అండి. అన్‌రియలిస్టిక్ అవుతాయి. హ్మ్. సో, ఇక్కడ ఏమవుతదంటే నేను ఇది అనుకున్నాను, అదనుకున్నాను అనేసి పెళ్లి తర్వాత గ్యాప్స్ బాగా వైడెన్ అవుతాయి. హ్మ్. ముందే క్లారిటీ ఉండాలి. నేను చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఇదంతా కూడా ప్రీ మ్యారిటల్ అవేర్‌నెస్ అండి. ఓకే. ప్రీ మ్యారిటల్ అవేర్‌నెస్ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న యువతకి పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అవేర్‌నెస్ ఉండాలి. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏరియాస్ ఉన్నాయి కదా! ఒక 7, 8 ఏరియాస్‌లో ప్రతి దానిపైన లోతుగా అనాలిసిస్, రిసర్చ్ చేసి, ఒక విశ్లేషించి, ఒక అలైన్‌మెంట్‌కి రావాలి ఇద్దరు. ఇద్దరు ఒకటే దాటిపైన ఒక క్లారిటీ మీద రావాలి. తన వాల్యూస్ ఇక్కడ, తన వాల్యూస్ ఇక్కడ. ఇద్దరు కలిసి క్లోజ్‌గా వచ్చేసి ఒక బ్రిడ్జ్ కట్టుకోవాలి ఇద్దరి మధ్యలో. లేకుంటే అలాగే ఉండిపోతారు. మధ్యలో ఇంకా రివర్ వాడతా ఉంటుంది. హ్మ్. ఎప్పుడు వాళ్ళొక్కరు ఒకటవ్వలేరు హ్మ్. లైఫ్‌లో. పెళ్లయినా గాని ఒకటవ్వలేరు ఆ విషయాలలో. సో, ఎక్స్‌పెక్టేషన్స్ షుడ్ బి రియలిస్టిక్, ప్రాక్టికల్ అండ్ ఇట్ హాస్ టు బి సపోర్టెడ్ విత్ డ్రీమ్స్ అండ్ విజన్ డెఫినైట్‌లీ. విజన్ అనేది ఇప్పుడు నేను మ్యారేజ్ తర్వాత ఇట్లా ఉండాలి అనుకుంటున్నా. హ్మ్. అంటే లైఫ్ గోల్స్ ఉంటాయి. ఒక ఇల్లు కొనుక్కోవాలి. నాకు ఒక 3 ఇయర్స్ తర్వాత ఒక ఇద్దరు పిల్లలు. హ్మ్. ఆ తర్వాత ఒక కార్. హ్మ్. వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్. హ్మ్. అండ్ ఈ విజనరీ అనేది ఇక్కడ నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే హ్మ్. ఒక ఫినాన్షియల్‌గా మాత్రమే ఉంది. హ్మ్. పిల్లలు, ఇల్లు, కారు, హ్మ్. గోల్డ్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవన్నీ ఒక రిలేషన్‌షిప్‌లో వచ్చేసరికి కంప్లీట్ ఫైనాన్షియల్. ఇక్కడ విజనరీ అనేది ఎమోషనల్‌గా ఎలా ఉండాలి? ఓకే. బేసికల్‌గా మీరు చెప్పిన డ్రీమ్స్ కూడా అన్నీ కూడా గోల్స్ అండి యాక్చువల్‌గా. హ్మ్. దే షుడ్ బి ఎ లాంగ్ టర్మ్ గోల్స్. విజన్ ఈస్ నథింగ్ బట్ ఎ లాంగ్ టర్మ్ గోల్ అండ్ విజన్ ఈస్ ఆల్వేస్ హావింగ్ ఎ బ్లూ ప్రింట్. హ్మ్. నేను 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత వాట్ ఐ వాంట్ టు బి. నేను ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? నేను నివసించే ఇల్లు ఎలా ఉండాలి? నేను నడిపే కార్ ఎలా ఉండాలి? ఓకే. నా కెరీర్‌లో ఏ స్థాయిలో ఉండాలి? నా సేవింగ్స్ ఏ స్టేజ్‌లో ఉండాలి? ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు నేను ఎంత ప్రోగ్రెస్ అయి ఉండాలి? పేరెంటింగ్‌లో ఎలా ఉండాలి? మా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? హ్మ్. వాళ్ళని ఎలా పెంచాలి? ఇవన్నీ కూడా అండి విజనే అండి. దే ఆర్ పార్ట్ ఆఫ్ అలైన్‌మెంట్. హ్మ్. లాంగ్ టర్మ్ అలైన్‌మెంట్. ఈ క్లారిటీ అనేది వీటిని గోల్స్‌గా ట్రాన్స్‌లేట్ చేయాలండి.
డ్రీమ్స్గా మాత్రము ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే పెడితే జనరిక్ ఉంటాయి. నేను తప్పు పెట్టట్లే. నేను ఇంతకుముందు అన్నప్పుడు డ్రీమ్స్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ ఆల్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆన్ దిస్ ప్లానెట్. డ్రీమ్స్ తోట మొదలవుతాయి. ఆ డ్రీమ్స్ని డిజైర్స్ని ఒక గోల్స్కి కన్వర్ట్ చేయాలి. గోల్ అనగానే ఒక స్మార్ట్ గోల్ పెట్టుకోవాలి. స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్. ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ని మనము ఇప్పుడు ఈ స్మార్ట్ గోల్ లేకుంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వెరీ స్పెసిఫిక్ గోల్, నేను సక్సెస్ కావాలి అనుకుంటాం. సక్సెస్కి డెఫినేషన్ ఏంటి? మేబీ నేను ఇప్పుడున్న ప్లేస్ ఉన్నాను, నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ అవ్వచ్చు, లేదా సక్సెస్కు చాలా దూరంగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రమ్ హియర్ ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే వాట్ ఈస్ అ గ్యాప్? ఆ గ్యాప్ నేను ఎలా ఫిల్ చేయగలుగుతాను? ఆ క్లారిటీ ఉండాలి. తర్వాత ఎప్పుడు వాట్ ఈస్ ద టైం బౌండ్? నేను పెట్టుకున్న ఏదైతే గోల్ ఉందో ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు, ఈజ్ ఇట్ రియలిస్టిక్? ఈజ్ ఇట్ అచీవబుల్? లైక్ ఇలాన్ మస్క్ లాంటి డ్రీమ్స్ మనం సాధించగలుగుతామా? కెన్ వి అటైన్ దెమ్? సో రియలిస్టిక్నెస్ కూడా ఉండాలి. అలాగని ఈజీ కూడా ఉండకూడదు. అది గోల్స్ కొంచెం టఫ్గానే ఉండాలి, బట్ ఇట్ షుడ్ బి రియలిస్టిక్, అచీవబుల్ ఉండాలి. ఒక వ్యక్తి ఏదైనా సాధించాడు అనుకోండి, ఎవరైనా సాధించవచ్చు. బట్ ప్రపంచంలో ఎవరు చేయని ఒక గోల్ని మీరు పెట్టుకున్నారంటే వీ హ్యావ్ టు పెట్టుకోండి, బట్ దే షుడ్ బి సమ్ రియాలిటీ. కొంచెం డెప్త్గా అవేర్నెస్ అనేది ఉండాలి. లేకుంటే గోల్గానే మిగిలిపోతారు. గోల్ చుట్టూ గోల్గా తిరుగుతుంటాం కాబట్టి ఆ గోల్ ఎప్పుడు నెరవేర్చుకోవాలి. అయితే మనకి ఫినాన్షియల్గా ఉండే వాటిపైన క్లారిటీ ఎంతవరకు అవసరం అంటారు? ఇప్పుడు ఈ గోల్స్ అన్నీ ఓకే, ఒక గోల్ని పెట్టుకున్నాము, నేను ఆ గోల్కి సెట్ అవుతానా లేదా అన్న ఫినాన్షియల్ క్లారిటీ ఎంతవరకు అవసరం అంటారు? నిజంగా ఇప్పుడు మీరు ఇందాకన్నా ఎలన్ మస్క్ గురించి మాట్లాడారు. ఎవ్రీవన్ షుడ్ ఎలన్ మస్క్లో అయిపోతారా? లేదండి, ఎవ్రీవన్ బికమ్ దేర్ ఓన్ ఎలాన్ మస్క్ వర్షన్ అండి. అంటే ఎలాన్ మస్క్ అతను ఏంటంటే స్పేస్ ఎక్స్ పెట్టాడు, అతను ఓన్ ఉంది. మీరు చేసే దాంట్లో మీ ఇండస్ట్రీలో, మీ స్పేస్లో, మీ టైమ్ అండ్ స్పేస్లో యూ కెన్ బికమ్ యువర్ ఓన్ ఎలాన్ మస్క్. అలాగే ఎలాన్ మస్క్ పెద్ద మీరు తక్కువ అని చెప్పట్లేదు, ఎవరికి వారే ఎలాన్ మస్క్లో. సో వి కాంట్ కంపేర్, బట్ అగైన్ సోషల్ వ్యాలిడేషన్, సోషల్ రికగ్నిషన్, సక్సెస్ అనేది డెఫినెట్లీ ఈజ్ డిఫరెంట్. బట్ మన స్థాయిలో మనం ఏం చేయగలుగుతున్నాం? ఓకే, ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్స్ కండి, ఫినాన్షియల్గా కావాల్సిన క్లారిటీ, అలైన్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. గోల్స్కి ప్రతి గోల్ ఫినాన్స్తో ముడిపడి ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి గోల్ వెనకాల ఒక ఫీడింగ్ అన్నమాట, ఒక అయితే డైట్. మనీ ఈజ్ అ డైట్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్పుట్. ఏది చేయాలంటే డబ్బులు కావాలి కదా. సో ఆ డబ్బులకు కావాల్సిన అలైన్మెంట్ ఏంటంటే హౌ వీఆర్ మీటింగ్ అవర్ ఫినాన్షియల్ గోల్స్. నేను ఎంత సంపాదించాలి, ఎంత సేవ్ చేస్తే నా గోల్, నేను ఇక్కడ రీచ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవ్వాలి. లైఫ్ స్టైల్, నేను ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కావాల్సిన బడ్జెట్, కారు లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి బడ్జెట్, పేరెంటింగ్ రిలేటెడ్ కావాల్సిన బడ్జెట్, పోస్ట్ రిటైర్మెంట్ గురించి ఈ మధ్య చాలా మంది ఆలోచించారు. ఒకప్పుడు రిటైర్మెంట్ ప్లాన్స్ గట్టిగా చేసేవాళ్ళు, ఇప్పుడు నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ రిటైర్మెంట్ ప్లాన్. ఎందుకంటే థింగ్స్ హ్యావ్ ఎవాల్వ్. అలాగనే అది మనం ఇగ్నోర్ చేయకూడదు. ఒక స్టేజ్ వచ్చినాక అది కూడా రియలైజ్ అవుతుంది. ఫినాన్షియల్ హెల్త్ సాఫీగా ఉంటే రిటైర్మెంట్ ప్లాన్ ఇబ్బంది లేదు. బట్ ఎప్పటిదప్పుడే నో సేవింగ్స్, వీఆర్ జస్ట్ రన్నింగ్ మౌత్ టు హ్యాండ్ అంటారు, అలా చేస్తే మాత్రం రిటైర్మెంట్లో చాలా సఫర్ అవుతారు. సో ఇదేంటంటే అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫినాన్సెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీ డెప్స్, క్రెడిట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, అప్పులు. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ కూడా అండి, దే టేక్ లోన్స్. ఇప్పుడు ఇల్లు కొంటే కూడా ఈఎంఐ లేదు, ఎవరు ఇల్లు కొనరు. అలాగని ఈఎంఐ షుడ్ నాట్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఎ బర్డన్ అని, అదొక శాపంగా మారదు. ఇప్పుడు ఇల్లు అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అండి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది, ఇల్లు కొనాలి, ఆ కళ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఉంటుంది. బట్ వీ షుడ్ వెయిట్ ఫర్ ద రైట్ టైం, వీ షుడ్ హ్యావ్ ఎ రైట్ బ్యాలెన్స్. మన ఎర్నింగ్స్లో ఒక సేఫ్ అమౌంట్, ఒక సేఫ్ ప్రపోర్షనేట్ పర్సంటేజ్ మాత్రమే ఈఎంఐకి వెళ్ళాలి. అదెంత అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ ఓవరాల్గా స్పెండింగ్, వాళ్ళ ఎర్నింగ్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. బట్ నన్ను అడిగితే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 25-30% ఆఫ్ యువర్ శాలరీ ఈఎంఐ. ఇంకా తక్కువ ఉంటే ఇంకా మంచిది. చాలామంది 15 years, 20 years, 25 years ఈఎంఐ హౌస్ లోన్కి బ్లాక్ అయిపోతారు. తర్వాత ఇది కాదు, హోమ్ ఈఎంఐ కాదు, కార్ ఈఎంఐ ఉంటుంది, అది ఉంటాయి, చాలా రకాల ఎక్స్పెన్సెస్ వస్తాయి. సో వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ అనే క్వశ్చన్. ఒక సడన్ హెల్త్ క్రైసిస్ వచ్చినా, అండ్ వెకేషన్ వెళ్ళాలన్నా, ఇన్ సడన్ ఎమర్జెన్సీ ఫండ్ రిక్వైర్మెంట్ ఉన్నా, దే విల్ బికమ్ స్ట్రెస్లో వెళ్ళిపోతారు, ఫినాన్షియల్ స్ట్రెస్లో. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ ప్లాన్ క్లియర్గా ఉండాలి. డెప్స్ ఎంతవరకు తీసుకోవాలి, లోన్ ఎంతవరకు తీసుకోవాలి, సేవింగ్స్ ఎలా ఉండాలి, అలాగే ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా క్రియేట్ చేయాలండి. చాలామంది ఈ రోజుల్లో ఎమర్జెన్సీ ఫండ్ లేకుంటే సడన్గా దే గో, అంటే వాళ్ళు లోన్ హయ్యర్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు, అడిషనల్గా భారం పడుతుంది వాళ్ళ మీద. అప్పుడు అవసరం ఇంపార్టెంట్.
ఇంట్రెస్ట్ అని కాదు. సో ఇమోషనల్గా ఆ టైంలో మనం కమిట్ అవుతాం, తీసుకొస్తాం, తర్వాత అది ఇట్ విల్ బ్యాక్ ఫైర్. చాలా మంది ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఈఎంఐలు కట్టి హాఫ్వేగా సగం ఈఎంఐస్ తీరిపోయినాక ఇల్లు అమ్ముకొని ఆ ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయటకు వస్తుంటారు. అంటే మ్యారేజ్కి వెళ్ళే ముందు ఫినాన్షియల్గా ఎంతగా స్ట్రాంగ్గా ఉండాలో అర్థమైపోతుంది సార్. ఒకవేళ పిల్లల గురించి ఆలోచించాలి అంటే వాళ్ళ కొంతమంది కపుల్స్ ఇప్పుడు ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటున్నారు. ఈ పాలసీ బెటర్ అంటారా? పిల్లలు ఉండాలి కానీ ఫినాన్షియల్ బౌండరీస్ ఉండాలి, ఇది ఇంపార్టెంట్ అంటారా? నన్ను అడిగితే ఎవరికి వాళ్ళ చాయిస్ అంటది. పిల్లలు వద్దనుకున్న వాళ్ళని మనం ఎవరు ఫోర్స్ చేయలేదు, దట్స్ అ పర్సనల్ చాయిస్. బట్ పిల్లలు కావాలనుకున్నప్పుడు దాని తగ్గట్టు వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయా, క్లారిటీ ఉందా, అలైన్మెంట్ ఉందా? ఈవెన్ పేరెంటింగ్ పిల్లలది కూడా ఒక ఫినాన్షియల్ లింక్ ఉంటుంది, మనకి డబ్బులతో ముడిపడిందే కదా. పిల్లల్ని పెంచాలంటే ఇట్స్ అ కాస్ట్లీ డీల్. ఇప్పుడు ఒకప్పట్లో కాదు, ఒకప్పుడు 2, 3, 4, 5 మంది పిల్లలు కూడా కనేవాళ్ళు ఒక 20-30 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఒక్కరు 1 చైల్డ్ని పోషించడానికి కూడా దే స్ట్రగ్లింగ్ సమ్ పీపుల్. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఇప్పుడు ఒక సొంతింటి కళ కూడా రియల్ ఎస్టేట్ కాస్ట్ బాగా పెరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్, ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది పెరిగింది. సో ఇక్కడ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ డబ్బులు సేవ్ చేయాలి, ఫినాన్షియల్గా స్తోమత లేదు, అందుకోసం మేము పిల్లలు కనట్లేదు అంటే మై ఆన్సర్ ఈజ్ బిగ్ నో. మీకు పిల్లల మీద ఇష్టము, పేరెంటింగ్ చేయడం చాలా ఇష్టం అంటే మీరు ఫినాన్సెస్ కోసం దిస్ అ వర్కబుల్. అది బర్త్ డిఫెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే మన అలైన్మెంట్ ఇంపార్టెంట్ అండి. కానీ పర్ఫెక్షన్ గీత గీసుకొని నాకు ఇలా ఉంటేనే, నాకు ఇలా ఫినాన్షియల్స్ ఇలా ఉంటేనే నేను వెళ్తాను, లేకుంటే నా కోరికలు, నా ఎమోషన్ నేను అణిచి వేసుకుంటాను, నేను పేరెంటింగ్ దగ్గరికి వెళ్ళాను. అంటే దీని గురించి ఆ జంటలు ముందే కూర్చొని మాట్లాడుకోవాలంటారా? ఖచ్చితంగా మాట్లాడాలండి, మాట్లాడాలి. పెళ్ళికి ముందు మాట్లాడుకోవాలి. ఇంతకు ముందు కూడా మన ఫినాన్షియల్ ఎలా ఉంటాను అనుకున్నాను, పెళ్ళికి ముందు మాట్లాడుకుని వాళ్ళు, ఈవెన్ పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఈరోజు ఇప్పటివరకు అలైన్మెంట్ లేకుంటే ఈరోజు ఇన్స్టెంట్గా చాయ్ పే చర్చ అన్ని పక్కన పెట్టి అలైన్మెంట్కి కావాల్సిందే వాళ్ళు. ఎందుకంటే కనీసం ద బెస్ట్ టైం వాజ్ బిఫోర్ మ్యారేజ్, ద నెక్స్ట్ బెస్ట్ టైం ఈజ్ నౌ. ఒకవేళ అప్పుడు లేకుంటే అంతేకాదండి, ఇది కూడా ఎవాల్వ్ అవుతుంటుంది. ఒకసారి అలైన్ అయినంటే అయిపోదు. ఇప్పుడు ఎలా ఎంత మంచి వర్షన్ అయిన iOS, iPhone వర్షన్స్ కూడా మళ్ళీ అప్గ్రేడ్ అవుతుంటాయి కదా. ఈ అలైన్మెంట్ని బెటర్గా చేసుకుంటే వెళ్ళాలి. మనం 5 years కింద అనుకున్నది 1 year కింద అనుకున్న ప్లాన్ చేంజెస్ అవుతుంటాయి. సో ఇద్దరి మధ్యలో అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫినాన్స్ రిలేటెడ్, పేరెంటింగ్ రిలేటెడ్. అంటే మధ్యలో ఎవ్రీ ఇయర్కి ఒకసారి రియలైన్ అవ్వాలి. రియలైన్ ఎన్ని మార్పులు చేర్పులు, కెన్ వీ డూ ఇట్ బెటర్, కెన్ వీ డూ ఇట్ ఇన్ మోర్ హెల్తీ వే, అలా అప్గ్రేడ్ చేస్తూ వెళ్ళాలి. అంటే రిలేషన్షిప్లో ఎప్పుడు వాళ్ళ గోల్స్, వాళ్ళకున్న అవసరాలని వాళ్ళకు ఎప్పుడు అలైన్ చేసుకుంటూ ఉండి చర్చలు అవసరం అంటారా? ఖచ్చితంగా చేయాలండి. లైఫ్ టైం, నాట్ ఎవ్రీ ఇయర్, లైఫ్ టైం ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉండాలి. అవసరం పడితే 6 months కూడా రియలైన్ అవ్వాలి. మనం అనుకున్నట్టు అవ్వట్లేదు, థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్, ఇమీడియట్లీ రియలైన్ అవ్వాలి. మళ్ళీ మన ప్లాన్ ప్రకారం వెళ్ళట్లేదు, సంథింగ్ ఈస్ గెటింగ్ డీవియేటెడ్. ఇక్కడ ఏంటి, మనం సఫర్ అవ్వకూడదు, స్ట్రెస్ అవ్వకూడదు. ఈ ప్లాన్ కాకుంటే ఇంకో ప్లాన్. ఇప్పుడు చూడండి, గోల్ కామనే అండి, గోల్ని మార్చొద్దు. నేను చెప్పేది అంటే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, మీ గోల్ని మార్చకండి. పేరెంటింగ్ 1 child కావాలనుకుంటున్నాను, ఆ గోల్ మార్చకండి. ఆ గోల్కు కావాల్సిన రూట్స్ ఏవైతే ఉంటాయో ఒక రూట్ వర్కౌట్ అవ్వకుండా ఒక ఫినాన్షియల్ అలైన్మెంట్, ఈ ప్లాన్ కాకుండా ఇంకో ప్లాన్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తిరుపతికి దర్శనానికి వెళ్ళాలండి, ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవాలి, నేను వెళ్ళాలి. దట్ ఈస్ మై గోల్, డెస్టినేషన్. నేను ఒక వెళ్ళే రూట్లో ట్రాఫిక్ ఉంటుంది బాగా, ఒక కంప్లీట్గా వెళ్ళలేము ఆ రోజు, అది బ్లాక్ అయిపోయింది. నేను ఆ గోల్ మార్చుకోనండి, ఐ జస్ట్ చేంజ్ మై రూట్. ఆ రూట్ కాకుండా ఇంకో రూట్ కాకుండా ఇంకో రూట్. లేదు అంటే కంప్లీట్గా ఇప్పుడు మార్చుకోవచ్చు. త్వరగా వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి, టైం లేదు నాకు, ఐ కెన్ టేక్ ఎ ఫ్లైట్, చాలా టైం ఉంది ప్రశాంతంగా, ఐ కెన్ గో ఆన్ అ లాంగ్ డ్రైవ్. సో ఇక్కడ ఏంటంటే గోల్ ఒకటే, బట్ మీన్స్ ఆర్ డిఫరెన్స్. సో కొన్ని మన ఇంపార్టెంట్ గోల్స్ని మనం మార్చుకోకూడదు. ఆ గోల్స్ని సాధించడానికి హెల్తీ వేస్, మీకు అనుకూలంగా, మీకు కన్వీనియంట్ వేస్ని మీరు అప్రోచ్ అవ్వాలి, పర్సూ చేయాలి. బట్ డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ గోల్స్. ఈ అలైన్మెంట్ అనేది ఇట్స్ నాన్ గోయింగ్ అండి, లైఫ్ టైం అలైన్మెంట్, లైఫ్ పర్పస్, పార్ట్నర్స్ మధ్యలో. ఓకే, మరి పెళ్ళికి ముందు ఒకరి కుటుంబం గురించి ఒకరు తెలుసుకోవటం కానీ, నీ ప్రాబ్లమ్స్ అంటే నీ ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్, నా ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవటం కోసం కానీ, వీళ్ళ మధ్యలో వచ్చే ఫ్యామిలీ అంటే వీళ్ళ మధ్యలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిలో ఇన్లాస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ, దీని గురించి ఏమైనా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగారు దీంట్లో, చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ పెళ్ళికి ముందు ఒకరి ఫ్యామిలీ గురించి ఒకరు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే సూపర్ ఇంపార్టెంట్. తెలుసుకోవడం ఒకేత అయితే, తెలుసుకున్నాక వాటిని యాక్సెప్ట్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. చాలా మంది తెలుసుకుంటారు, అవును నేను తెలుసుకున్నానంట, తర్వాత వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ప్రాబ్లం ఇది. ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం తెలుసుకొని ఏం లాభం, ఆ ప్రాబ్లం యాక్సెప్ట్ చేయకుంటే. ఇప్పుడు ఇద్దరు ప్రాబ్లమ్ని తెలుసుకున్నాక ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయాలా, సాల్వ్ చేసుకోవాలి?
సాల్వ్ చేసే ముందు యాక్సెప్ట్ చేయాలండి. ఓకే. ఎందుకంటే నువ్వు ఆ ప్రాబ్లమ్ యాక్సెప్ట్ చేయకుంటే దాని సొల్యూషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండదండి. ఓకే. పార్షల్గా ఉంటుంది, అసలు సొల్యూషన్ అవ్వదు. అదేంటంటే తూతూ మంత్రము అది ఇది అంటారు కదా మామూలుగా ఫార్మాలిటీ చెక్ లిస్ట్ లాగా. ఓకే సారీ చెప్పేసిన లేకుంటే అయిపోయింది అంటారు. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, సారీ చెప్పడం డజంట్ వర్క్. యాక్సెప్ట్ చేశాను, సారీ చెప్పాను, డజంట్ వర్క్. కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ నాట్ అబౌట్ సారీ. కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ అబౌట్ టేకింగ్ ఓనర్షిప్. నా బాధ్యత వహించాలి. నేను చేసిన తప్పును నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు. నేను ఆ ఓనర్షిప్ తీసుకోవాలి. దట్ ఈస్ ద సొల్యూషన్. నేను ఓన్లీ సారీ చెప్పాను అయిపోయింది అంటే మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ సారీ చెప్తే ఆ సారీకి విలువ ఉండదు, వాల్యూ తగ్గుతుంది. నెక్స్ట్ టైం నేను 3 సార్లు సారీ చెప్పాల్సి వస్తుంది. ఆ 3 సార్లు సారీకి కూడా వాల్యూ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ని తెలుసుకోవడం, యాక్సెప్ట్ చేయడం, దెన్ సొల్యూషన్ వర్క్స్ ఎఫెక్టివ్లీ. కమింగ్ బ్యాక్ అండి, మీరు ఇప్పుడు ఇన్లాస్ విషయంలో ఇన్లాస్ని ఒకరినొకరిను తెలుసుకున్నాక వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఫ్యామిలీలో వాల్యూస్, బిలీఫ్స్, ట్రెడిషన్స్ ఉంటాయి కదా. కొన్ని వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి, వేరువేరుగానే ఉంటాయి, సేమ్ ఉండవు. ఇప్పుడు సొంత తోబుట్టులు కూడా ఐడియాలజీస్, థింకింగ్, వాల్యూస్, బిలీఫ్స్ ఎలా వేరుగా ఉంటాయో, ఇద్దరు ఇప్పుడు కపుల్ అమ్మాయికి అబ్బాయికి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వేరుగానే ఉంటాయి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ వేరే ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేయాలి. అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే అమ్మాయి వెనకాల ఉన్న బ్యాగేజ్ని, ఆ వాల్యూస్ని, బిలీఫ్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అది చేయకుంటే మీరు పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. రేపొద్దున మీరు వాళ్ళతో గొడవపడితే అమ్మాయితో గొడవపడ్డట్టే. అమ్మాయితో గొడవపడినా వాళ్ళ వాల్యూస్ మళ్ళీ మధ్యలోకి వస్తాయి. అదేవిధంగా అబ్బాయి నచ్చి అబ్బాయి ఫ్యామిలీ నచ్చకున్నా, వాళ్ళ వాల్యూస్, బిలీఫ్స్ నచ్చకున్నా కూడా కష్టం అవుతుంది. ఒకవేళ తెలుసుకొని వాళ్ళని యాక్సెప్ట్ చేయకుంటే సేమ్ అదే గొడవ వస్తుంది. ఓకే. సో అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్. నా కమింగ్ బ్యాక్ టు బౌండరీస్ అండి, హెల్తీ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్. అమ్మ నాన్నకి ఇప్పుడు అత్తయ్య మామయ్యకి ఇవ్వాలి వాల్యూ, అమ్మ నాన్నకి వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. దే డిజర్వ్ దేర్ ఓన్ రెస్పెక్ట్. అలాగే వాళ్ళకంటూ ఒక పరిమితులు, బౌండరీస్ అంటే ఎల్ఓసి అండి, లైన్ ఆఫ్ కంట్రోల్. 2 దేశాల మధ్యలో ఈ సోవర్నిటీ అంటాం కదండి, ఆ సోవర్నిటీ ఎంత ఇంపార్టెంటో భార్యాభర్తలకి వాళ్ళ ఇన్లాస్ మధ్యలో ఈ హెల్తీ ఎల్ఓసి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొంచెం ప్రైవేట్, క్లోజ్ ప్రైవేట్ అండ్ జనరల్ థింగ్స్. ఇప్పుడు పేరెంట్స్ కూడా అన్నిట్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదండి. ఒకప్పట్లో కాదు, ఒకప్పుడు నచ్చేది, 20-30 సంవత్సరాల కింద నాకు నచ్చేది. ఎందుకంటే అప్పుడు యాక్సెప్టెన్స్ లేదు, రావడానికి అంత ఇంత ఫాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదండి. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ చాలా అప్గ్రేడ్ అయింది ఫాస్ట్గా. ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న టెక్నాలజీ కలిగింది, ఒక స్మార్ట్ ఫోను ఇన్లాస్ అంటే పేరెంట్స్కి పిల్లలకి చాలా గ్యాప్ ఉంది. అంతేందుకు నేను కూడా ఐటీ ఇండస్ట్రీలో 17 years వర్క్ చేశాను, 25 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా అడాప్షన్ మా పిల్లలతో కంపేర్ చేస్తే స్లోగానే ఉంటుంది. ఇట్స్ ఎ లర్నింగ్ కర్వ్. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఆర్ క్విక్ అడాప్టర్స్ ఫర్ టెక్నాలజీ, లైఫ్ స్టైల్స్ అండ్ అదర్ థింగ్స్కి. ఇప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళకి నాకు గ్యాప్ ఉంది. అలాగే పెళ్లి చేసుకున్న అబ్బాయికి అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ ఈ గ్యాప్ ఉన్నందుకు వాళ్ళు చెప్పింది వీళ్ళకి రిలవెంట్ కనపడదు, యాక్సెప్ట్ చేయలేకపోతారు. సో అందుకే ప్రతి విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ మీ హెల్ప్ కావాలంటే పెద్దవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకి, అత్తమామకి, మీ అవసరం ఉంటేనే మీరు వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేయండి. అవసరం లేనప్పుడు, మిమ్మల్ని అడగనప్పుడు డోంట్ ఇంటర్ఫియర్. అడగకుండా మనం వెళ్ళి జోక్యం చేసుకొని వీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా సార్ట్అవుట్, అలా సార్ట్అవుట్ అంటే అది బెడిసి కొడుతుంది. ఇట్ విల్ బ్యాక్ ఫైర్. సో ఈ బౌండరీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే అడగకుంటే ఏది ఇచ్చినా తీసుకున్న వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ ఉండదు, కృతజ్ఞత ఉండదు. దే ఆల్సో అవుట్ బస్ట్, నేను అడిగానా అని. ఎంత మంచి ఇంటెన్షన్ ఉన్నా ఒకవేళ ఉపయోగపడ్డా కానీ దే డోంట్ షో ద గ్రాటిట్యూడ్. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అవసరం ఉంటే వాళ్ళ పేరెంట్స్ని అడగాలి, అప్రోచ్ అవ్వాలి, మాకు హెల్ప్ కావాలా ఇది అని. అడిగినప్పుడు చేయండి హెల్ప్, అవసరం పడ్డప్పుడు చేయండి. లేదా ఎమర్జెన్సీ అత్యవసరంలో వాళ్ళు అడగకుండా చేయండి. ఎమర్జెన్సీలో కూడా చేయదని చెప్పట్లేదు, బట్ అదర్ దెన్ ఎమర్జెన్సీ నార్మల్ సినారియోస్లో అడిగితే కానీ చేయాలి. అలాగే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ అత్తమామ, ఇద్దరికి అత్తమామలు ఉంటారు, ఇద్దరు పేరెంట్స్ ఉంటారు అబ్బాయికి అమ్మాయికి. సో వాళ్ళకు ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్స్ని ప్రైవేట్గానే ఉంచుకోవాలి. వీళ్ళ గురించి పేరెంట్స్ సఫర్ అవ్వకూడదు, పేరెంట్స్ స్ట్రెస్ అవ్వకూడదు. ఇప్పుడు అయ్యే బిగ్గెస్ట్ సఫరింగ్ ఏందో తెలుసా అండి, మెటీరియల్ మామూలుగా రోటీ కప్పడా మకాన్ కాదు సమస్య ఇక్కడ. అంతా క్లాషెస్, సైకలాజికల్ థాట్స్, నా నమ్మకం నీ నమ్మకం, నా మాట నెగ్గాలి మీ మాట నెగ్గాలి. అత్త కోడలు కావచ్చు, లేకుంటే అల్లుడు అండ్ అత్త మామయ్యలు కావచ్చు, లేకుంటే తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు. పెళ్ళైనాక వీళ్ళిద్దరి మధ్యలో ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. నేనే గొప్ప, నా మాట నెగ్గాలి, లేకుంటే నేనే కరెక్టు, నా మాట ఎందుకు వినట్లేదు, నాకు నచ్చినట్టు ఎందుకు చేయట్లేదు. సో ఇలాంటి క్రైసిస్ ఆల్రెడీ భార్యాభర్తల మధ్యలో ఉంటుంది, అబ్బాయి మధ్యలో, అబ్బాయి అమ్మాయి మధ్యలో. మళ్ళీ పేరెంట్స్ వీళ్ళకి మధ్యలో అయ్యేసరికి ఎక్కువైపోతుంది అది బాగా. ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. సో వీళ్ళది మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళది ఏదైనా ఒపీనియన్ ఇచ్చినప్పుడు వినండి మీరు. వాళ్ళని ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే కోడలు కానీ అబ్బాయి కానీ కొడుకు కానీ పెద్దవాళ్ళు ఏదో ఒక సజెషన్ ఇస్తారు అవసరం పడితే. వినండి, మీకు నచ్చితే అప్లై చేయండి, అంతే తప్ప
వాళ్ళని తిరస్కరించి వాళ్ళ ఎమోషన్స్ని హర్ట్ చేయకండి. వాళ్ళని అంటే ఒక రిజెక్ట్ చేసినట్టు, వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు ఆ భావోద్వేగ ఎమోషన్స్ మాత్రం క్రియేట్ చేయకండి. వినండి. కావాలంటే వాళ్ళు ఇంపోజ్ చేస్తే బలవంతంగా మీరు ఇది చేయాలంటే ప్రశాంతంగా కూల్గా చెప్పండి. పేరెంట్స్ మీరు అమ్మ నాన్నకి ఎగ్జాంపుల్ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళు బాగా ఇంటర్ఫియర్ అవుతే చెప్పాలి. అమ్మ నాన్న మీరు బాగా ఎక్సలెంట్గా బాగా పెంచారు నన్ను, పేరెంటింగ్ బాగా చేశారు, మీరు చేయాల్సిందంతా చేశారు, బెస్ట్గా చేశారు, యూ హ్యావ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ చేసినాను పెంపకంలో పేరెంటింగ్లో. ఇప్పుడు మామూలుగా తాత నానమ్మ అమ్మమ్మ తాత వాళ్ళ మనవడు మనవరాలు పేరెంటింగ్లో బాగా జోక్యం చేసుకుంటారు. తిండి ఇది పెట్టాలా, ఫుడ్ ఇలా ఉండాలా, స్టైల్ ఇలా ఉండాలా, డ్రెస్ ఇలా ఉండాలా, చదువులు ఇలా ఉండాలా, ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంటుంది పేరెంటింగ్లో. ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సింది, అత్తమామలకు చెప్పుకోవాల్సింది, యూ హవ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్, మీకు ఎక్స్పీరియన్స్ బాగుంది, మీరు చేసినానికి వచ్చింది ఎక్స్పీరియన్స్, లెట్ వీ ఆల్సో ఎక్స్పీరియన్స్, మాకు నచ్చింది మేము చేయండి, యూ హవ్ డన్ యువర్ బెస్ట్ పార్ట్, లెట్ మీ ఆల్సో ట్రై, అవసరం పడితే హెల్ప్ తీసుకుంటాం. ఇలాగ ప్రశాంతంగా ఒక హెల్తీగా కామ్గా కూల్గా కన్వే చేస్తే గొడవ కాదు, ఇగ్నోర్ చేయకూడదు, వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు, కాన్ఫ్రంటేషన్ చేయకూడదు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకు కూడా చేస్తే అనుభవం పెరుగుతుందండి. పక్క వాళ్ళు చెప్పింది చేస్తే అది మంచి అయినా కానీ ఇది ఒకవేళ వర్కౌట్ అవ్వకుంటే బ్లేమ్కి వెళ్ళిపోతారు. మీరు చెప్పినందుకు వేసాను వర్కౌట్ లేదని. బాధ్యత ఎవరిది? వాళ్ళది కాదు, అమ్మ నాన్నది కాదు, నాదే బాధ్యత. చెప్పింది బ్లైండ్గా పోస్ట్ మ్యాన్ జాబ్ చేయకూడదు. ఆలోచించి రిలవెన్స్ ఎంత ఉంది, అవసరం పడుతుందా, ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా ఆలోచించి చేయాలి. ఓకే. సో అలాగా ఇక్కడ బౌండరీస్లో ఎక్కడ మనం డీఎస్కలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైన్ ఆఫ్ కంట్రోల్ బౌండరీస్ ఏవైతే ఉంటాయో, అంతేకాదు భార్య భర్తల మధ్య కూడా ఒక థిన్ లేయర్ బౌండరీ ఉండాలి. ఎక్స్ట్రీమ్ కంట్రోలింగ్, ఎక్స్ట్రీమ్ పొసెసివ్గా గుప్పెట్లో పెట్టుకోవడము, నేను చెప్పిందే నెగ్గాల పేరెంటింగ్లో, అబ్బాయి కానీ అమ్మాయి కానీ నా తగ్గట్టే పెరగాలి, నేను నచ్చిన కోర్సే తీసుకోవాలి, నేను నచ్చిన డ్రెస్సే ఇప్పియాలి, నేను నాకు నచ్చినట్టే పెరగాలి, నచ్చినట్టే బిహేవ్ చేయాలి అని ఆంక్షలు పెట్టకూడదు. తండ్రి స్టైల్లో పెంచాలని లేకుంటే తల్లి స్టైల్లో పెంచాలని మాత్రం కూడా దిగకూడదు. విన్ విన్ సిచ్యువేషన్, కొన్ని నీకు నచ్చినట్టు కొన్ని వాళ్ళకి నచ్చినట్టు, ఏవి బాగుంటాయో అబ్బాయికి ఏది బాగుంటాయి, ఏది హెల్తీ ఉంటావో వాటి మీదే ఫోకస్ పెట్టండి. అంతే తప్ప నాది పై చేయి నీది పై చేయి అంటే గొడవలు అయిపోతాయి. సో చూసారుగా, రిలేషన్షిప్లోకి ఎంటర్ కావాలి అంటే, ఒక బాండ్ని కంటిన్యూ చేయాలి అంటే మన బౌండరీస్, అలాగే మనకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్, మనకు ఉండాల్సిన గోల్స్. రిలేషన్షిప్ అంటేనే కొంత ఏదో తెలియని అయోమయంలో ఉన్నారా? సో మీ అందరికీ నేను చెప్పాను కదా, ఇదే డెస్టినీ. సో ఒక్కసారి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు డేట్స్ కూడా ఎప్పుడు వెబినార్ ఉంటుందో కూడా స్క్రీన్ మీద మేము పోస్ట్ చేస్తున్నాం. దాన్ని బట్టి మీరు వెబినార్కి ఎన్రోల్ కావచ్చు. మీ రిలేషన్షిప్లో ఒకవేళ ఎంటర్ కావాలి అనుకున్న, ఆల్రెడీ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతున్న మంచి డెస్టినీ అవుతుంది. మీ ప్రాబ్లమ్స్ని పక్కకి పెట్టి అలాగే లైఫ్లో ముందుకెళ్ళడానికి ఒక మంచి సొల్యూషన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.